నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అభి, దివ్య, ఇప్పుడు ఎలా ఉంది అభి? బాగుందమ్మా. సారీ అభి, ఇదంతా నా వల్లే. నా మొండి ప్రవర్తన వల్ల నీ ప్రాణం మీదకొచ్చింది. లేదమ్మా, తప్పు నాదే. నిన్ను బాధ పెట్టాను. సారీ అమ్మా. నువ్వేం తప్పు చేశావని, చిన్నపిల్లాడివని కూడా చూడకుండా శిక్షించాను. నీ మాట వినకపోవడం తప్పు నాదే కదమ్మా. మీ ఇద్దరినీ చూస్తుంటే చూడముచ్చటగా ఉందొదిన గారు. ఒక తల్లి తప్పు చేశానని కొడుక్కి సారీ చెప్పడం, ఒక కొడుకు తప్పు చేశానని తల్లికి సారీ చెప్పడం చాలా అందంగా ఉంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదంటీ. మా అమ్మ తలదించుకోవడం నాకిష్టముండదు. నువ్వు తలెత్తుకుని బతకాలనే కదరా నా తాపత్రయం. నువ్వు తప్పు చేయకూడదనే నా బాధ. అమ్మా, నువ్వు తప్పు చేయలేదు, అన్నయ్య కూడా తప్పు చేయలేదు. తప్పంతా నాదే. నువ్వేం తప్పు చేశావమ్మా? తప్పంతా దివ్యదే ఆంటీ. తనే తప్పు చేసింది. దివ్య ఏం తప్పు చేసింది అభి? అతనితో క్లోజ్ అవడమే దివ్య చేసిన తప్పు. అతనిపై ఇష్టం పెంచుకోవడమే తను చేసిన తప్పు. అందులో తప్పేముందభి? ఉందంటీ. మనకు తగిన వాళ్ళతోనే స్నేహం చేయాలని తాతయ్య ఎప్పుడూ చెప్పేవాళ్ళు. అది మర్చిపోయి దివ్య అతనితో స్నేహం చేసింది. అతని వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం. జయ అంకుల్ వల్ల నువ్వేం ఇబ్బంది పడ్డావు అభి? అతను మిస్ అయ్యాడనే కదా పోలీసులు మమ్మల్ని అనుమానించారు. అతని వల్లే కదా మేం గుళ్ళో ఉండాల్సి వచ్చింది. అతను మా ఇంటికి రావడం వల్లే కదా నేను అతను తిట్టాను. అమ్మ నన్ను తిట్టి పనిష్మెంట్ ఇచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో నిన్ను చూసుకున్నది జైసారే కదభి. నీకోసం పెద్ద పెద్ద డాక్టర్ని పిలిపించారు. నువ్వు డిశ్చార్జ్ అయ్యే వరకు దగ్గరుండి చూసుకున్నారు. తను చేసిన తప్పు తను సరిదిద్దుకున్నాడు. అంతకు మించి అతనేం చేయలేదు. జయ అంకుల్ చాలా మంచివారు అభి. నువ్వు అనవసరంగా పీపీ అంకుల్ చంద్రికాంటి మాటలు విని జయ అంకుల్ కి దూరం అవుతున్నావు. నేనేం చేయాలో నాకు తెలుసు. నాకేం చెప్పకు. అలా అనకబ్బి. మీ నాన్నగారే ఉండుంటే ఇదంతా చూసుకునేవారు. మనకి ఎవరో ఒకరి అండ అవసరం రా. అందరినీ నిందించకూడదు. నాన్న అవసరం మనకు లేదమ్మా. అతని అవసరం అంతకంటే లేదు. అది కాదబ్బి. ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్పినా నేను వింటాను. కానీ నాన్న గురించి అతని గురించి చెప్పకు. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. బలవంతంగా వాళ్ళని ఇష్టపడమని చెప్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అవేం మాటలభి? అమ్మను వదిలేసి వెళ్ళిపోతావా? అతను మా ఇంటికి వచ్చినా దివ్య ఆ ఇంటికి వెళ్ళినా జరిగేది అదే ఆంటీ. నేను మా అమ్మకు దూరం అవుతాను అంతే.
వదిన గారు, అభి ఎందుకిలా చెబుతున్నాడో అర్థం కావట్లేదు కానీ కొన్నాళ్ల పాటు ఆ ఇంటికి దూరంగా ఉండండి. క్రమంగా అభిలో మార్పు రావచ్చు. నాకు అలాగే అనిపిస్తుంది వదినా. జై సార్ని అభి అర్థం చేసుకునేంత వరకు దివ్య నా ఇంటికి పంపించను. అదే మంచిది. ఇదంతా ఆ పీపీ అంకుల్ చంద్రిక ఆంటీ వాళ్ళే. నాన్నతో చెప్పి వాళ్ళ సంగతి చూడాలి. హాస్పిటల్కి వెళ్లిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదేంటి కల్పన? అక్కడే సమస్య రాలేదు కదా? కంగారు పడకండి బామ్మగారు, కొబ్బరికాయలో పువ్వొచ్చింది కదా, అంతా మంచి జరుగుతుంది. అదిగో వచ్చినట్టున్నారు బామ్మగారు. వచ్చావా జై? అభికి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఎలా ఉంది? అందరూ క్షేమంగా ఉన్నారు బామ్మగారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారండి. దివ్య ఇది జై వాళ్ళ ఇంట్లో ఉంది పిన్ని. అదేంటి జై, దివ్య నీతో కదా వచ్చింది, ఇంటికి తీసుకురాలేదా? దివ్య మన ఇంటికి ఎందుకు వస్తుందమ్మమ్మా? వాళ్ళ అమ్మ అన్నయ్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. వాళ్లతో పాటు దివ్య వెళ్ళిపోయింది. నిన్న రాత్రంతా మనతోనే ఉన్న పిల్ల ఈరోజు వాళ్లతో వెళ్ళిపోయిందా? ఏందమ్మా నువ్వు? దివ్య మనతో ఉన్న పిల్లే గాని మన పిల్ల కాదుగా, పైగా జై కూతురు కూడా కాదుగా. అదేంటి ప్రసాద్ అలా అంటావు? దివ్య మన పిల్ల కాకపోయినా మన పిల్ల కంటే ఎక్కువగానే చూసుకుంటున్నాం కదా. ఎలా చూసుకున్నా దివ్య ఈ ఇంటి పిల్లయితే కాదు కదా బామ్మగారు. ఎవరి పిల్ల అయితేనే మనమంటే దివ్యకిష్టం గత చారి. కొన్ని బంధాలు బయటే ఆగిపోతే మంచిది పిన్ని. మనసులోకి తెచ్చుకుంటే బాధపడాలి. అలాంటప్పుడు పెళ్లి చేసుకోరా, ఎందుకు బాధపడాలి? జేజీ, అవునరా, దివ్య నీతో ఉంటే సంతోషంగా ఉంటావు. దివ్య లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంటావు. నిన్నిలా చూడలేకపోతున్నాన్రా. దానికి నేను పెళ్లి చేసుకోవడానికి సంబంధం ఏంటి జేజీ? సంబంధం ఉంది నాన్న. ఇప్పుడే చెప్పావు కదా బయటి బంధాలపై ప్రేమ పెంచుకోకూడదు అని. అదే నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు నీతోనే ఉంటారుగా. టాపిక్ ఏంటి చంద్రిక? పెళ్లి వైపు మళ్ళీంది. వీడు మంగను చూడకపోవడం నిత్యకు ప్లస్ అయింది. మరి మనం అడ్డుకుందామా, సపోర్ట్ చేద్దామా? కాసేపు కామ్గా ఉందాం, చెయ్యమంటాడు విందాం. అవును సార్, మిమ్మల్ని దివ్య ఇష్టపడుతున్నా అది అభికి ఇష్టం లేదు. దానివల్ల వాళ్ళ అమ్మగారు బాధపడుతుంది. మన వల్ల వాళ్ళ మధ్య గొడవలు ఎందుకండి? అందుకే కచారి ఆ ఇంట్లోకి వెళ్లకుండా దివ్యని చూడకుండా బయట నుంచే వచ్చేశాను. నువ్వు మాత్రమే వచ్చావు జై, నీతో నీ మనసు రాలేదు. అది అక్కడే దివ్య దగ్గరే ఉంది. నన్నేం చేయమంటావు జేజీ? నేను ఏది ఇష్టపడినా అది నాకు దూరం అవుతోంది. చిన్నప్పుడు అమ్మ, తర్వాత మంగ, ఇప్పుడు దివ్య. ఎప్పుడు నేను ఒంటరి వాడినే జేజీ. నువ్వు ప్రేమని కోరుకుంటున్నావని నాకు అర్థమవుతోంది జై. కాని నిన్నొకళ్ళు కోరుకుంటున్నారని
నీకర్థమవుతోందా? ఒక్కసారి నిత్యవంక చూడరా. 7 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తోంది. ముందు నీతో నిశ్చితార్థం చేసుకుంది తనేరా. అక్క కోసం నిన్ను త్యాగం చేసింది. చెల్లి కోసం అన్నట్టు మంగా వెళ్ళిపోయింది. ఆ స్థానాన్ని నిత్య భర్తీ చెయ్యాలనుకుంటోంది. పెళ్లి కావలసిన పిల్ల. పగలు రాత్రి అని తేడా లేకుండా, పరువు గురించి ఆలోచించకుండా నీ చుట్టూ తిరుగుతోందిరా. తన గురించి ఆలోచించు జై. అవునన్నా, నిత్యం నువ్వు పెళ్లి చేసుకుంటే మనందరికీ మంగలేని లోటు నిత్య తీరుస్తుంది. మీకు పిల్లలు పుడతారు, పిల్లలు లేని లోటు తీరుతుంది. నిజం సార్, ఈ ఇంటికి మళ్ళీ పూర్వకళ వస్తుంది. పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంది. నిత్య మేడం గారిని పెళ్లి చేసుకోండి సార్. చంద్రిక, ఇప్పుడు మన రియాక్షన్ ఏందే? చెప్పాల్సింది జై, మనం కాదు. చెప్పు జై. నీ సమాధానం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే మేము సంతోషంగా ఉంటాంరా. జై, మౌనంగా వెళ్ళకురా. ఏదో ఒకటి చెప్పు. జైని బలవంత పెట్టకండి జైజీ. తన మనసులో ఏముందో ఆలోచించుకోనివ్వండి. ఇంకా ఆలోచించేదేంటమ్మా? నేను పోయేలోగా వాడి పెళ్లి చూడాలి. చూడకముందే పోతానని భయంగా ఉంది. ముసలి కామెడీ కూడా చేస్తుంది చంద్రిక. మరే, లేకపోతే ఇది ఎప్పుడు పోవాలి? అవే మాటలు బామ్మగారు, మీకేం కాదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసమ్మా? వాడు నా మాట మాత్రమే వింటాడు. నేను కూడా పోతే వాడు ఒంటరి వాడైపోతాడు. జైని నేను కనకపోయినా జై కన్న తల్లినే బామ్మగారు. నేను, నువ్వు, చారీనో జైకి తోడు కాదమ్మా. మగాడికి అసలైన తోడు భార్యే. జైకి నిత్య తోడవ్వాలన్నది నా కోరిక. నిత్యకు అన్యాయం జరగకూడదు. బాధపడకండి జైజీ. జై ఇష్టమే నా ఇష్టం. లేదు మేడం, మీకు సారికి ఎలా అయినా పెళ్లి జరగాలండి. నువ్వు చేయరా పెళ్లి. మీరెందుకు ఆవేశపడతారు? నిజమే చారి గారు, కానీ జైకి ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు. లేదమ్మా, నేను పోయేలోగా నీ పెళ్లి చేసే పోతాను. ఇది ఖాయం. అయితే ఈ ముసలిది ఇప్పుడప్పుడే పోదన్నమాట. మంగం చూస్తే అస్సలు పోదు. ఆ ఛాన్స్ మనం ఎట్లా అయ్యాంగా? దేవుడిస్తాడేమోనండి. దేవుడి మీద భారం వేసి ఇన్నాళ్ళు ఆగాను. ఇక నేనే పూనుకుంటాను. ఈ పెళ్లి చేసి తీరతాను. అప్పటి వరకు ఎలాగైనా నా ప్రాణాలు నిలబెట్టుకుంటాను. అవును బామ్మగారు, అంతా పూనుకుంటే సార్ నొప్పించొచ్చు. అందరం కలిసి గట్టిగా చెప్దామండి. జై దాదాపు మంగన్ మర్చిపోయాడు. దివ్యలో మంగన్ చూసుకుంటున్నాడు. ఈ పెళ్లి కూడా అయితే దివ్యను మర్చిపోతాడు. ఏదోటి చేసి జైకి నిత్యకి పెళ్లి చేసేద్దాం. అబ్బో, వీళ్ళు పగటి కళ్ళు కంటున్నారు చంద్రిక. ఎవరి తంటాలు వాళ్ళు పడినివ్వండి. మనం చేసే పని మనం చేద్దాం. ఎవరికి చెప్పొద్దు చార్కేశ. ఎందుకని? దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. మా అమ్మ ఇబ్బంది పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఏమిట్రా చారుకేశా? శంకరాభరణం శంకరశాస్త్రి గారులా
పచారులు చేస్తూ ఓ దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు? అమ్మా మనం దేవీపురం ఎందుకెళ్ళాం? ఎందుకేమిటి, మీ నాన్నగారిని, ఆ ఊరిని, పొలాల్ని, జనాల్ని, గుడిని, దేవుణ్ణి చూడటానికి వెళ్ళాము. అమ్మా నాన్నరికి చాదస్తం ఎక్కువైనట్టు నీకు మతిమరుపు ఎక్కువైందా ఏంటి? అదేమిట్రా అలా అంటున్నావు? లేకపోతే ఏంటమ్మా, దేవీపురం వెళ్లే ముందు నేను నీకేం చెప్పాను? జానకి వదిన గారు, నిత్య మేడం గారు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉన్నారని చెప్పావు కదా. ఆ విషయం నాన్నరికి చెప్పాలనే కదా మనం దేవీపురం వెళ్ళాం. కానీ నువ్వు చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదుగా. అక్కడికి వెళ్ళాక ఏవో సాకులు చెప్పి ప్లేటు విరాయించేశావు. అంటే ఆ రోజు అభి కోసం అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందమ్మా. అయితే నిజంగానే జానకి వదిన గారు, నిత్య మేడం గారు ఒకేలా ఉన్నారా చారుకేశా? ముమ్మూర్తులా అచ్చుగుద్దినట్టు సినిమాల్లో డబుల్ యాక్షన్ లో ఉన్నారమ్మా. ఇద్దరిని పక్కపక్క నుంచోబెడితే ఎవరు జానకి ఆంటీయో ఎవరు నిత్య ఆంటీయో పోల్చుకోలేం. అవునా? అవునమ్మా, జానకి ఆంటీకి నిత్య ఆంటీకి ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది. అంటే వాళ్ళు ఒకే తల్లి పిల్లల్లాగా, అదే కవల పిల్లలయ్యుంటారా? ఆ విషయమే మనం తెలుసుకోవాలమ్మా. ఇంకో విషయం చెప్పనా, నువ్వు కొట్టి పారేకు. పీపీ అంకుల్ చంద్రిక ఆంటీల ప్రవర్తన చూసావు కదా, చాలా డౌట్ గా ఉంది. అవునరా చారుకేశా, వాళ్ళు హాస్పిటల్లో ఎంత హడావిడి చేశారు. నా డౌట్ ఏంటంటే వాళ్ళు జానకి ఆంటీని నిత్య ఆంటీ చూడకుండా, నిత్య ఆంటీని జానకి ఆంటీ చూడకుండా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ అలా చేస్తే వాళ్ళకేమిట్రా లాభం? అదే ఆలోచిస్తున్నానమ్మా. వాళ్ళకి నిత్య ఆంటీ తెలుసు, జానకి ఆంటీ కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఒకేలా ఎందుకున్నారా అని మనకొచ్చిన డౌట్ వాళ్ళకెందుకు రాలేదు? అంటే వాళ్ళేదో రహస్యం దాస్తున్నారమ్మా. చిన్నవాడివైనా ఎంత పెద్ద విషయం కనిపెట్టావురా. నాకు కూడా ఈ ఆలోచనే రాలేదు. ఈ విషయం వెంటనే మనం జానకి ఆంటీకి చెప్పాలమ్మా. ఆంటీకి గతం గుర్తొస్తుందేమో. నిజమేరా చారుకేశా, ఒకవేళ జానకి వదిన నిత్య మేడం ఒకే తల్లి పిల్లలైతే జానకి వదిన కష్టాలింకా తీరిపోయినట్టే. అందరూ హ్యాపీగా ఉంటారు. మరి పదమ్మా ఆంటీతో చెప్దాం. వదినగా చారు, నువ్వు పచ్చి చెప్తాను, పదరా. మా ఏంటమ్మా ఇది? ఆంటీకి విషయం చెప్దాం పదా. ఇప్పుడే వద్దులే చారు, జైసారు విషయంలో ఇప్పుడే కదా ఇంట్లో గొడవైంది. అభి కోపంగా, దివ్యేమో దిగులుగా, జానకి వదిన గారు కూడా చాలా బాధగా ఉన్నారు. ఈ సమయంలో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మంచి సమయం చూసి చెబుదాం. పోనీ నిత్య ఆంటీకి చెప్దామా? ఆ మేడం ఎక్కడుందని వెళ్ళి చెబుతాం. మేడం నంబర్ కూడా నా దగ్గర లేదు. ఎవరో ఒకరికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోయేలా ఉందమ్మా. నువ్వు కూడా మీ నాన్నగారిలాగే చారుకేశా, దేనికి ఆగలేవు. ఓ పని చేద్దాం, వాళ్లకు వీళ్లకు చెప్పే బదులు ఏకంగా మీ నాన్నగారికే చెప్పేద్దాం. నాన్నారు వినరు కదా, కొట్టి పారేస్తారు. లేదు చారు, నెమ్మదిగా నింపాదిగా చెబితే తప్పకుండా వింటారు. ఓ అలా చెప్తే గానీ ఆయన గారి చెవుకెక్కదనమాట. తప్పు చారు, నాన్నగారిని అలా అనకూడదు. వారింటికి రాగానే చెబుదాం, సరేనా? పద. ఏందే మనల్ని ఇట్టా నిలబెట్టి తను మౌనంగా పచారులు చేస్తుందే? సంతోషం ఎక్కువై మాటలు రావట్లేదేమో. సంతోషమా? దీనికి చేకి పెళ్లి చేయాలని మా ముసలిది గట్టిగా అందిగా. మా బుద్ధిన చారిగాడు కూడా సపోర్ట్ చేశారుగా. ఎంతమంది సపోర్ట్ చేసినా జై ఒప్పుకోవాలిగా. వాడు ఏమాత్రం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళాడంటే
ఈ పెళ్లి ఇష్టం లేనట్టే. జైకి ఇష్టం లేకపోతే వాడి జేది కాదు కదా, ఆవిడ జేజమ్మ కూడా ఈ పెళ్లి జరిపించలేదు. ఆ దివ్య ఇంటికి రాకూడదు, ఎప్పటికీ రాకుండా చేయాలి. అదేంటమ్మా, దివ్య అంటే జైకి ఇష్టం కదా. ఆ ఇష్టాన్ని తుంచేయాలి. జై మనసు విరిగిపోవాలి. అది కష్టమమ్మా, జైకి దివ్య అంటే ప్రాణం. అందుకే చెప్తున్నాను, జై దివ్యని మర్చిపోకపోతే మా పెళ్లి జరగదు. జై మనసులోంచి దివ్యని డిలీట్ చేయించాలి. అదంత ఈజీ కాదమ్మా. జై మంగని ఎట్లా ప్రేమించాడో దివ్యని అంతలా ప్రేమిస్తున్నాడు. అది నాకు తెలుసు. ఆ దివ్య ఈ ఇంటికే రాకపోతే జై దివ్యని మర్చిపోతాడు.